రాజ్యాంగ నిర్మాణంలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూసినప్పుడు దాన్ని 2 పార్ట్స్ చేయడం జరిగింది అనుకున్నాం. ఒకటి కంపెనీ రూల్ అని. ఆ కంపెనీ రూల్ 1773 సంవత్సరం నుంచి 1857 సంవత్సరం వరకు సాగింది అనుకున్నాం. ఆ టైంలో పవర్ ఎక్కువ ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ఉండేది. పోను దాన్ని బ్రిటిష్ గవర్నమెంట్ తన కిందకి తెచ్చుకోవడం జరిగింది. అది 1858 వచ్చేసరికి ఈస్ట్ ఇండియా కంపెనీ పవర్స్ ని కంప్లీట్ గా అబాలిష్ చేసేయడం జరిగింది. దాని తర్వాత వచ్చింది క్రౌన్ రూల్. క్రౌన్ రూల్ 1858తో మొదలయ్యి భారతదేశానికి స్వాతంత్రం వచ్చే వరకు అంటే 1947 వరకు సాగింది. ఇందులో మొదటిది ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858. ఇది 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర సంగ్రామంగా చెప్పుకోబడే సిపాయిల తిరుగుబాటనండి. దాన్ని బేస్ చేసుకుని భారతదేశంలో మంచి ప్రభుత్వం కోసం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పడం జరిగింది. ఇందులో చేసింది ఏంటి అంటే ఈస్ట్ ఇండియా కంపెనీని కంప్లీట్ గా రద్దు చేయడం జరిగింది. దాని కింద ఉన్న భూభాగాల్ని, ఎంప్లాయీస్ ని అందరినీ ఏంటంటే బ్రిటిష్ క్రౌన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్ గా ఏంటి అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాని వైస్రాయ్ అనే డిజిగ్నేషన్ కి చేంజ్ చేయడం జరిగింది. ఈ చేంజ్ చేయడం ఒకటే కాకుండా ఈ చట్టం ప్రకారం ఏంటంటే భారతదేశం మొత్తం హర్ మెజిస్ట్రీ పేరుతోనే రూల్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. అంటే అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు వాళ్ళ కింద ఉండే భూభాగాల్ని ఎట్లా పాలించారో ఇక నుంచి బ్రిటిష్ క్రౌన్ కి వచ్చింది కాబట్టి క్రౌన్ మహారాణి సో ఇండియా అంతా హర్ మెజిస్ట్రీ పేరుతోనే రూల్ చేయడం జరుగుతుంది అనేసి అన్నారు. బ్రిటిష్ క్రౌన్ కి ఇండియాలో ప్రతినిధి వచ్చేసి వైస్రాయ్ అవుతాడు. ఇండియాకి ఫస్ట్ వైస్రాయ్ వచ్చేసి లార్డ్ క్యానింగ్. దీని తర్వాత డబుల్ గవర్నమెంట్ ని ఎండ్ చేస్తారు, ద్వంద్వ ప్రభుత్వాన్ని. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అని ఎట్లా పెట్టారు, ఒకళ్ళు వాణిజ్యం చూడండి, ఇంకొకళ్ళు రెవెన్యూ చూడండి, పొలిటికల్ చూడండి అని అయితే ఏదైతే అన్నారు వాళ్ళని ఇక్కడ క్యాన్సిల్ చేస్తారు. ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒక పదవి క్రియేట్ చేశారు. ఇదేంటంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. ఇది భారత రాజ్యాంగ కార్యదర్శి అనే పదవి అనొచ్చు. ఈయన బ్రిటిష్ మంత్రివర్గంలో ఉండేవాడు ఉంటాడు. భారతదేశంలో జరిగే అడ్మినిస్ట్రేషన్ కి ఈయన కూడా కొన్ని రైట్స్ ఉంటాయి. ఈయన బ్రిటిష్ పార్లమెంట్ కి బాధ్యతగా ఉంటాడు. దాని తర్వాత ఒక 15 మెంబర్ కౌన్సిల్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నాడో రాజ్యాంగ కార్యదర్శి ఆయనకి సహాయంగా ఉంటాడని చెప్పి ఒక 15 మంది సభ్యుల్ని సలహా మండలి కింద పెట్టారు. దీనికి స్టేట్ చైర్మన్ కింద మళ్ళీ సెక్రటరీ ఆఫ్ స్టేటే ఉంటాడు. దీని తర్వాత వచ్చేసింది ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1861. 1857 లో సిపాయిల తిరుగుబాటు జరిగాక బ్రిటిష్ గవర్నమెంట్ భారతీయుల సహకారం చాలా అవసరం ఉంది అనేది ఇక్కడ గుర్తించింది. అది ఎందుకంటే దేశ పాలన కానివ్వండి ఇతరత్ర చెప్పేసి ఏంటంటే ఒక 3 చట్టాలని ఆమోదించింది. అదేంటి అంటే 1861, 1892, 1909 యాక్ట్స్. ఇక్కడ ఫస్ట్ టైం ఇండియన్స్ కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వైస్రాయ్ కౌన్సిల్ లో కొంతమంది ఇండియన్స్ నామినేట్ చేయాలి అనే అంశం అయితే ఇక్కడ వచ్చింది. అది 1862లో వైస్రాయ్ లార్డ్ క్యానింగ్ ఏం చేశాడంటే 3 ఇండియన్స్ ని లెజిస్లేటివ్ కౌన్సిల్ కి నామినేట్ చేశారు. అందులో ఫస్ట్ ఆయన ఏంటంటే బెనారస్ రాజు ఒకళ్ళు, దాని తర్వాత పటియాలా కింగ్ ఒకళ్ళు, మూడోది సర్ దినకర్ రావు. దాని తర్వాత బాంబే ఇంకా మద్రాస్ ప్రెసిడెన్సీస్ కి ఉన్న రైట్స్ ని రీఆర్గనైజ్ చేసి డీసెంట్రలైజేషన్ చేద్దాం అనేసి అన్నారు. 1773లో సెంట్రలైజేషన్ ఏదైతే స్టార్ట్ అయిందో దాన్ని మార్చడం కోసం అని చెప్పేసి ఇక్కడ ట్రై చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ లెజిస్లేటివ్ కౌన్సిల్స్, కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దాంతో 1862లో బెంగాల్, 1886లో నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్, తర్వాత 1897లో పంజాబ్ కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏంటి అంటే వైస్రాయ్ ఆర్డినెన్సెస్ ఇష్యూ చేయొచ్చు అనేసి ఇక్కడ చెప్పారు. అంటే కౌన్సిల్ లో పనులన్నీ సరిగ్గా జరగాలి అంటే అవసరమైన రూల్స్, రెగ్యులేషన్స్ ఏదైనా తయారు చేసే పవర్స్ ని వైస్రాయ్కి ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే వైస్రాయ్ కౌన్సిల్ లో సభ్యుడు అడుగుతాడు. అట్లాగే గవర్నమెంట్ లో ఒకటి అవ్వచ్చు, ఒకటి కంటే ఎక్కువైన డిపార్ట్మెంట్స్ కి ఇన్ఛార్జ్ గా ఉండి ఆ డిపార్ట్మెంట్స్ లో కౌన్సిల్ విషయాల తరపున ఆర్డినెన్సెస్ కూడా ఇవ్వచ్చు అనేది ఈ చట్టంలో అనేది. ఇంకొక మెయిన్ ఇదేంటి అంటే దీంట్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి లేకుండానే వైస్రాయ్ ఆర్డినెన్స్లు ఇష్యూ చేసే రైట్ కూడా ఈ చట్టంలో ఇచ్చారు. కాకపోతే ఈ ఆర్డినెన్స్ కి ఉన్న టైం లిమిట్ 6 నెలలు మాత్రమే. దీని తర్వాత వచ్చేసి ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1892. దీంట్లో అడిషనల్ మెంబర్స్ ని ఇంక్రీజ్ చేయడం చేశారు. ఇక్కడ అనధికార సభ్యులు పెరిగారు కానీ అధికార సభ్యుల అకౌంట్ మాత్రం అలాగే ఉండింది. ఆ తర్వాత ఏంటంటే పవర్ టు డిస్కస్ బడ్జెట్. లెజిస్లేటివ్ కౌన్సిల్ లో బడ్జెట్ పై మాట్లాడే అధికారాన్ని ఈ చట్టం
కౌన్సిల్ సభ్యులకు ఇచ్చింది. నామినేషన్ ఆఫ్ నాన్ అఫీషియల్ మెంబర్స్ అంటే కొంతమంది అనధికార సభ్యుల్ని నామినేట్ చేయడానికి ఈ చట్టం వైస్ రాయ్కి పవర్స్ ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో కొంతమంది సభ్యులు, లేదా ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇటువంటి వాటికి సభ్యుల్ని నామినేట్ చేయడానికి వైస్ రాయ్కి పవర్స్ ఉన్నాయి. అట్లాగే కొంతమందిని నామినేట్ చేయడానికి గవర్నర్లకు కూడా రైట్స్ ఇచ్చింది. తర్వాత వచ్చేసి ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ 1909. దీన్ని మార్లే మింటో సంస్కరణ అని కూడా అంటాం మనం. లార్డ్ మార్లే ఒకటి సెక్రటరీ ఆఫ్ స్టేట్, ఆ తర్వాత లార్డ్ మింటో వచ్చేసి వైస్ రాయ్. ఇంక్రీజ్ ఇన్ ది సైజ్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఈ సెంట్రల్ తర్వాత ప్రావిన్సెస్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ లో మెంబర్స్ కౌంట్ ని పెంచడం జరిగింది. ఫస్ట్ లో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో 16 మంది ఉంటే ఈ చట్టం ప్రకారం 60 మందికి పెంచారు. అట్లాగే ప్రావిన్సెస్ లో కూడా ఏంటంటే వాటి డిఫరెంట్ ఉండేది, వాటిని కూడా పెంచారు. ఇక్కడ సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో అఫీషియల్ మెజారిటీని యాస్టీస్ గా ఉంచారు, కానీ ప్రావిన్సులకి సంబంధించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ లో అనధికార మెజారిటీని ఉంచారు. ఆ తర్వాత 2 స్థాయిల్లో చర్చా సంబంధమైన విధులను పెంచడం జరిగింది అనమాట. ఉదాహరణకి సభ్యులు ప్రశ్నలు వేయొచ్చు, వాళ్లే బడ్జెట్ పై తీర్మానాలు కూడా చేయొచ్చు. అంటే క్వశ్చన్ వాళ్ళే అడగొచ్చు, దాని తర్వాత బడ్జెట్ కి సంబంధించి తీర్మానం కూడా వాళ్ళు చేయొచ్చు అన్నట్టు ఉంది. ఆ తర్వాత మొదటిసారిగా వైస్రాయ్ ఇంకా గవర్నర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో భారతీయులకి సభ్యత్వాన్ని ఇచ్చారు. ఇందులో సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనే ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లో జాయిన్ అయిన ఇండియన్. ఈయన్ని లా మెంబర్ కింద జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత ముస్లింలకి సంబంధించి వాళ్ళ మతపరమైన ప్రాతినిధ్యాన్ని హైలైట్ చేశారు. అంటే ముస్లిం సభ్యుల్ని ఎన్నుకోవడానికి ముస్లిం ఓటర్లే ఎన్నుకోవాలి అనేది ఇక్కడ మతతత్వ చట్టబద్ధత అన్నట్టు చెప్పారు. దాని తర్వాత ప్రెసిడెన్సీలకి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి, యూనివర్సిటీస్ కి, జమీందార్లకి ఇట్లా డిఫరెంట్ ఉన్న వాళ్ళందరికీ స్పెషల్ రిప్రజెంటేషన్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 1921లోకి అమల్లోకి వచ్చింది. దీన్ని మాంటెగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ అని కూడా అంటాం. అప్పుడు లార్డ్ మాంటెగ్ వచ్చేసి సెక్రటరీ ఆఫ్ స్టేట్, లార్డ్ చెమ్స్ఫర్డ్ వచ్చేసి వైస్రాయ్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ సబ్జెక్ట్స్ ని 2 రకాలుగా వర్గీకరించారు. అదొకటి ఏంటంటే సెంట్రల్ సబ్జెక్టు, దాని తర్వాత ప్రొవిన్షియల్ సబ్జెక్ట్స్, దాని తర్వాత డయార్చీ అనొచ్చు, మనం ద్వంద్వ పరిపాలన అనొచ్చు. ప్రావిన్స్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ప్రొవిజన్స్ అన్నిటిని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఒకటేమో ట్రాన్స్ఫర్డ్ అంటాడు, ఇంకోటేమో రిజర్వ్డ్ అంటాడు. ట్రాన్స్ఫర్డ్ దీంట్లో వచ్చేసి ఆరోగ్యం, విద్య, అగ్రికల్చర్ లాంటివి ఉంటాయి. రిజర్వ్ లోకి వచ్చేసి ఏంటి అంటే జైళ్లు, భూ రెవెన్యూలు, ఫైనాన్స్, ఇటువంటి కీ పోస్టులు అన్ని వచ్చేసి రిజర్వ్ కింద ఉంటాయి. తర్వాత మొదటిసారిగా వైస్రాయ్ కౌన్సిల్ లో భారతీయులను కూడా తీసుకున్నారు. 6 సభ్యులు ఉండే కౌన్సిల్ లో 3 ఇండియన్స్ ఉండాలి అనేది ఇక్కడ చెప్పారు. తర్వాత వచ్చేసి ఎక్స్టెండెడ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ కమ్యూనల్ రిప్రజెంటేషన్ ని ఇంకా ఎక్స్టెండ్ అంటే మత ప్రాతినిధ్యం ప్రకారం సిక్కులు, క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లు ఇట్లా మిగతా వాళ్ళందరికి కూడా ఈ చట్టం ఎక్స్టెండ్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత వచ్చేసి లండన్ లో భారత హై కమిషనర్ అనే కొత్త పదవి క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేయడంతో పాటు సెక్రటరీ ఆఫ్ స్టేట్ కు ఉండే కొన్ని డ్యూటీస్ ని లండన్ లో ఉండే హై కమిషనర్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఒక పబ్లిక్ కమిషన్ ని ఈ చట్టం ద్వారా పొందుపరిచి దాని ద్వారా సివిల్ సర్వెంట్స్ ని రిక్రూట్ చేద్దాం అనేసి డిసైడ్ చేయడం జరిగింది. అది 1926లో సెంట్రల్ పబ్లిక్ కమిషన్ గా ఏర్పడింది. ఈ తర్వాత ఏంటంటే ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ అనేసి ఒకటి ఏర్పాటు చేయాలనేసి అన్నారు. దీన్ని 1921లో స్టార్ట్ చేశారు. ఇందులో 120 మంది సభ్యులు ఉంటారు. అయితే 108 రాష్ట్రాలకు చెందిన యువరాజులు ఇంకా 12 రాష్ట్రాల ప్రతినిధులు ఉంటారు. దీనికి వైస్రాయ్ హెడ్ గా ఉంటాడు. సైమన్ కమిషన్ వచ్చేసి 1927 నవంబర్ లో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి సర్ జాన్ సైమన్ అని ఆయన హెడ్, ఆయనతో 7 సభ్యులతో ఒక కమిషన్ ఇచ్చేశారు. ఇందులో ఉండే అందరూ బ్రిటిషర్స్. అయితే కమిషన్ అందరూ బ్రిటిషర్స్ అవడం వలన ఈ ఇండియాలో ఉన్న అన్ని పార్టీలు బైకట్ చేశాయి. ఈ కమిషన్ 1930లో తన నివేదికని సమర్పించింది. అందులో ఏంటి అంటే డయార్చీని క్యాన్సిల్ చేయమని, తర్వాత ప్రావిన్సెస్ లో గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ పెంచమని, ఇటువంటి కొన్ని పాయింట్స్ హైలైట్ చేస్తే చెప్పింది. దీనికి సంబంధించి ఒక వైట్ పేపర్ సబ్మిషన్ చేశారు. ఇది బ్రిటిష్ పార్లమెంట్ లో ఉండే జాయింట్ సెలెక్ట్ కమిటీకి పంపించడం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్. ఏంటంటే ప్రావిన్సెస్, ప్రిన్స్లీ స్టేట్స్ విడివిడిగా ఉండే అన్నిటినీ కలిపేసి భారత సమాఖ్య అనేసి ఒకటి తయారు చేయడం జరిగింది. దాంతో ఏంటంటే 3
3 జాబితాలు తీశారు. ఒకటి ఫెడరల్ జాబితా, అంటే సెంట్రల్ కి 59 టాపిక్స్, ప్రొవిన్సెస్ కి 54 టాపిక్స్, అలాగే జాయింట్ వచ్చేసి 36 టాపిక్స్ అని. అయితే ప్రిన్స్లీ స్టేట్స్ ని ఇందులో తీసుకోకపోవటం వలన ఈ సమాఖ్య అమల్లోకి రాలేదు. ఇక్కడ ఏంటి అంటే ద్వంద్వ పాలనని రద్దు చేశారు. ఇక్కడ ద్వంద్వ పాలన రద్దు చేశాడంటే ప్రావిన్సెస్ కు మాత్రమే ద్వంద్వ పాలన రద్దు చేశారు. కాకపోతే దాన్ని మళ్ళీ తీసుకుని సెంట్రల్ లో పెట్టుకున్నారు. అదేంటి అంటే ఫెడరల్ అంశాలు రిజర్వ్ అంశాలుగా ఉంటాయి అండ్ ట్రాన్స్ఫర్డ్ అంశాలని చేంజ్ చేయడం చేశారు ఇక్కడ. కాకపోతే ఈ చట్టం అమలులోకి రాల. అప్పట్లో ద్విధ శాసనసభ విధానాన్ని పెడతాం జరిగింది. ఇందులో బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం ఇంకా యునైటెడ్ ప్రావిన్సెస్ కి 2 శాసనసభల్లో ప్రవేశపెడతాం జరిగింది. ఈ 2 సభలు ఏంటంటే ఒకటి ఎగువ సభ, ఇంకోటి దిగువ సభ. ఎగువ సభ, దిగువ సభ, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్లు కి, లేడీస్ వీళ్ళకి కూడా జనరల్ సీట్స్ లో కొన్ని రిజర్వ్ చేసి ఉంచడం జరిగింది. ఇండియాలో కరెన్సీ తర్వాత క్రెడిట్ కంట్రోల్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇక్కడే స్టార్ట్ చేశారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1858 ద్వారా ఏర్పడిన కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఇక్కడ క్యాన్సిల్ చేసేయడం జరిగింది. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫెడరల్ కోర్ట్. ఇక్కడ 1937లో ఫెడరల్ కోర్ట్ స్టార్ట్ చేయాలి అనేసి ఈ చట్టంలో పేర్కొన్నారు. కొన్ని కొత్త ప్రావిన్సెస్ ని మళ్ళీ క్రియేట్ చేశారు. అవేంటంటే ఒరిస్సా, సింధ్, ఆ తర్వాత బర్మా అంటే ప్రస్తుతం మయన్మార్. దీన్ని ఇండియా నుంచి సపరేట్ చేశారు. రైల్వే అడ్మినిస్ట్రేషన్ చూడటానికి ఫెడరల్ రైల్వే అథారిటీని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఇండియాకి ఆడిటర్ జనరల్ ని అపాయింట్ చేయడం జరిగింది. ప్రావిన్సెస్ కి సంబంధించిన ఖాతాలని ఆడిట్ చేయడం కోసం ఆడిటర్ జనరల్ ని ఇక్కడ అపాయింట్ చేశారు. తర్వాత వచ్చేది ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. జూన్ 30, 1948 నాడు బ్రిటిష్ గవర్నమెంట్ పాలన మొత్తం కంప్లీట్ గా ఎండ్ అయిపోతుందని అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి క్లెమెంట్ అట్లీ ఫిబ్రవరి 20, 1947 ప్రకటించాడు. అయితే దీని తర్వాత ఇండియన్స్ కి అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు దేశ విభజన కోసం ముస్లిం లీగ్ యాజిటేషన్ మొదలెట్టింది. సో ఎప్పుడైతే ముస్లిం లీగ్ సెపరేషన్ కోసం యాజిటేషన్ చేసిందో అప్పుడు ఇంకొక పదం కూడా అన్నారు. ఈ రాజ్యాంగాన్ని ఎవరైతే అంగీకరించరో దానికి ఇది అమెండ్ అవ్వదు అనేసి. అయితే జూన్ 3, 1947 అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ డివిజన్ ప్లాన్ ని తీసుకొచ్చాడు. దీన్ని మనం మౌంట్ బాటన్ ప్లాన్ అని కూడా అంటారు. ఈ ప్లాన్ ని కాంగ్రెస్ ఇంకా ముస్లిం లీగ్ 2 ఓకే అన్నాయి. దీని ప్రకారం 1947 ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ అప్రూవ్ చేయడం జరిగింది. ఈ చట్టానికి ఉండే మెయిన్ లక్షణాలు ఏంటంటే ఇది ఫస్ట్ ది ఎండ్ ఆఫ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఈ చట్టం ప్రకారం ఆగస్టు 15, 1947 భారతదేశం ఒక స్వతంత్ర దేశంగా మారుతుంది. రెండోది ఇండియా పాకిస్తాన్ పార్టిషన్. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పటి వరకు ఉండే ఇండియా హెడ్ వైస్రాయ్ అనే ఆఫీస్ ని ఇక్కడ అబాలిష్ చేయడం జరిగింది. ఆ తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్ ని ఎంపవర్ చేయడం జరిగింది. ఆ తర్వాత అబాలిష్డ్ ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేట్. బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్, వైస్రాయ్ ఇద్దరు పోస్టులు తీసేయటం అయిపోయింది. ఇండియాలో బ్రిటిష్ రూల్ కూడా క్యాన్సిల్ చేసేయడం జరిగింది ఇక్కడ. ఆ తర్వాత భారతదేశంలో ఉన్న ప్రిన్స్లీ స్టేట్స్ ఇంకా ఆదివాసీ ప్రాంతాలతో బ్రిటిష్ వాళ్ళకు ఉన్న ఒప్పందాలు అన్ని ఎక్కడితో తెగతింపులైపోతాయి, ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి అనేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత భారతదేశంలో ఉండే గవర్నర్ జనరల్, ప్రావిన్సెస్ కి చెందిన గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెంపరీగానే ఉంటారు. అన్ని వ్యవహారాలు మంత్రి మండలి సలహాలు, సూచనల మీద జరుగుతాయి అనేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ రాజుకి సంబంధించిన రాజరికమైన బిరుదులన్నీ ఇక్కడ తీసేయడం జరిగింది. సివిల్ సర్వెంట్స్ కి సంబంధించిన నియామకాలకి వీళ్ళు స్టార్ట్ చేసిన కొంచెం మోడిఫై చేసి చెప్పడం జరిగింది. ఆగస్టు 15, 47 కంటే ముందు ఉన్న వాళ్ళందరూ ఆ ప్రయోజనాలు ఆ రోజు వరకే పొందుతారు అనేది కూడా అక్కడ చెప్పారు. ఇది మన రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్.